మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము అరేబియా దేశానికి చెందిన వాళ్ళం. వ్యాపారం చేయడానికి వచ్చాం. ఎవరి అనుమతి పొంది ఇక్కడికి వచ్చారు? సృష్టిపిత అల్లా అనుమతితో ఇక్కడికి వచ్చాం. నేను ఈ గ్రామానికి అధిపతిని. నేను అనుమతించకపోతే ఈ ఊళ్ళో వ్యాపారం చేయలేవు. ఒకవేళ నేను అనుమతించిన 3000 వరహాలు సుంకం కట్టవలేను. నీ ఇష్టం వచ్చినంత సుంకం ఇవ్వమంటావా? అవును, ఈ దేశంలో అలాగే వసూలు చేస్తాం. సుంకం ఇవ్వనంటే ఖైదు చేస్తాం. ఖైదు చేస్తే ఏం చేస్తావు? మా ఫిరంగి పేల్తుంది. ఫిరంగట ఫిరంగి. నా కత్తి మన ముందు నీ ఫిరంగి ఏ పాటి? వృధాగా తావకు, బెదిరించకు. పేల్చుతా. ఏది పేల్చు చూద్దాం. ఖాన్ ఏమిటి? వ్యాపారం కొరకు వచ్చిన వాడు ఫిరంగి తీసుకుని వచ్చాడా? దాంతో గ్రామవాసుల్ని క్రూరంగా చంపాడా? ఈశ్వర, ఏమిటి నీ విలాసం? అమాత్య, ఈ సమస్య ఎలా తీరుతుంది? రాజన్య, మనం విల్లులతో కత్తులతో పోరాడతాం. అతడు ఫిరంగితోటి వచ్చాడు. అతన్ని గెలవడం అసంభవం. ఇది వెర్రితనం. అతన్ని ఎదిరించి యుద్ధం చెయ్యకపోగా ఈ విధంగా శరణ కోరడం మన వంశ ప్రతిష్టకే కళంకం. యువరాజా, తమరు చిన్నవారు. మహారాజు నేను పలుమార్లు యుద్ధానికి వెళ్ళున్నాం. పోరాడవలసిన కాలము, ఓర్పు వహించే కాలము ఉన్నది. రాజన్య, ఆ మహమ్మదీనుకు వేరే ఒక స్థలాన్ని చూసి ఇద్దాం. ఆ పని చేస్తే మన సమస్య తీరిపోవచ్చు. అదే శ్రేయస్కరం రాజన్య. వచ్చిన మనిషి మాత్రం సాధారణ వ్యక్తిగా తోచడం లేదు. ఇంకా ఎన్ని పరదేశాల నుండి ఎంతమంది వస్తున్నారో తెలియడం లేదు. అలాగే, ఇప్పుడే అతనితో మనం సంధి చేసుకుందాం. ఇది పరాభవం తండ్రి, పరాభవం. నాకు అనుమతి ఇవ్వండి. నేను ఇప్పుడే పోయి అతను పొగరనిస్తాను. మణికంఠ, ఇది నీవు వెళ్ళవలసిన సమయం కాదు. యువరాజా, నిప్పుతో చెలగాటమాడవద్దు. నిప్పు నేను అతడో త్వరలోనే మీరు గ్రహిస్తారు. మణికంఠ, నా గారాబు తండ్రి, నా మురిపాల ముద్దు బిడ్డ. నా బిడ్డ ఆపదలో చిక్కుకుంటే నేనేమవుతాను? నా శక్తియుక్తులు మీరెరుగరు. మరమెక్కిన ఏనుగును కూడా చూపులతో లొంగదీయగలను. ఎవడా వలీఖాన్, వాణ్ణి జయించి వస్తాను. మణికంఠ, మణికంఠ, ఎవరు నీవు? నేను వలీఖాన్. నువ్వేం లోక ప్రసిద్ధుడువా? పేరు విన్న వెంటనే తెలుసుకోవడానికి? వలీఖాన్ ఎరుగనివాడు ఈ పుడమనే ఎరుగనివాడు. ఈ దేశంలో నువ్వు వ్యాపారం చేయదలుచుకుంటే నీకు నీ గుర్రాలకు సుంకం చెల్లించవలను. అర్థమైందా? వలీఖాన్ సుంకాలను పుచ్చుకునేవాడు, పరులకు చెల్లించాడు. ఓ డింభక, నువ్వు ఆ ఏనుగుకి నాకు సుంకం చెల్లించవలయను. ఇది మా జన్మభూమి. ఇక్కడ నన్ను సుంకం అడుగుతున్నావా? నేను అడగకుండా ఉన్నా నా ఫిరంగి అడుగుతుంది. నీ ఫిరంగి నాకు గొంగరంతో సమానం. ముక్కు పచ్చలారని పసివాడివి, ఎంత గర్వం నీకు? నీవేం దేవుని అవతారమా? చేతిలో ఒక ఆయుధము లేదు. చచ్చిపోతే మోసుకుపోవడానికి 4 సిపాయిలైనా లేరు. చావునెందుకు కోరి వరిస్తావు? వలీఖాన్, నన్ను నీ వెరుగబోవు. కొన్ని వేల ఫిరంగులను ధ్వంసం చేయు ఆయుధాలు నా చేతిలో ఉన్నాయి. నా వెనుక అనేక మంది సిపాయిలు సిద్ధముగా నిలిచి ఉన్నారు. నువ్వు నీ భౌతిక నేత్రాలతో చూడలేకుంటే నేను నా జ్ఞాన నేత్రాన్ని ఇస్తాను. బాగా చూడు, అర్థమవుతుంది. ఓ, నీ ఒక మాయావివా? మానవులు విశ్వమునే జయించగలమని విర్రవీగెదరు. దైవశక్తి నిరుగరు. నీవు నీ భటులు వలీఖాన్ ఎక్కువ వచ్చిన మరఫిరంగుల నావా? వచ్చిన త్రోవనే పో. బాగా చూడు, నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావా నువ్వు ఎంతటి బలహీనుడువో? జ్ఞానమూర్తి, అపరాధం క్షమించండి. అహంకారంతో అంతుడనయ్యాను. మీ దయచేత జ్ఞానోదయం